ఎథనాల్ ఫ్యాక్టరీని తొలగించే వరకు తగ్గేదే లేదు అంటున్నారు దిలావర్పూర్ వాసులు. నిన్న దాదాపు 12 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు ఈ 4 గ్రామాల ప్రజలు. ఇవాళ మరొకసారి రణానికి సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉంది దిలావర్పూర్ ప్రాంతం. దిలావర్పూర్, గుండంపల్లి, సమందరపల్లి, రత్నాపూర్, కాంట్లీ గ్రామాల్లో చాలా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు రైతులు, ప్రజలు. మరొకసారి వీళ్ళంతా కూడా రోడ్లను దిగ్బంధించారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు. దిలావర్పూర్ మండలం అంతటా కూడా భద్రతని కట్టుదిట్టం చేశారు. ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 130 రోజులుగా ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు స్థానికులు. నిన్న ఆర్టీఓ వాహనాన్ని ధ్వంసం చేసి గంటల తరబడి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఇక నిన్నటి హింసాత్మక ఘటనలతో దిలావర్పూర్ లో మొత్తం 500 మంది పోలీసులు మోహరించారు. జనం ఇథనాల్ ఫ్యాక్టరీ వైపు వెళ్లకుండా భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఇథనాల్ ఫ్యాక్టరీ ఇంకా నిర్మాణ దశలో ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన 3 నేతలు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరిరావు, మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు కనిపించడం లేదు అంటూ వాళ్ల ఫోటోలతో ఆందోళనకారులు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, చూస్తూ ఉంటే ఆందోళన ఇంకా ఉధృతమవుతున్నట్టు కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ? నిర్మల్ జిల్లాలోని NH-61 మీద పెద్ద ఎత్తున మహాధర్నా చేస్తున్నారు. దాదాపుగా 4 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు. ఇదంతా ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోరుతూ దాదాపుగా 130 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న నుంచి దాదాపు 48 గంటలుగా మహాధర్నా కంటిన్యూ అయిన పరిస్థితి. నిన్న 12 గంటల పాటు మహాధర్నా చేసిన ఇదే గ్రామస్తులు ఈరోజు మరోసారి రోడ్డెక్కారు. పోలీసులను వెనక్కి వెళ్ళలాగా చేశారు. మరోవైపు ఇక్కడున్న సిచ్యువేషన్ అంతా కంట్రోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు చెప్తున్నది ఒకటే, ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని చెప్తున్నారు. మనతో పాటుగా గ్రామస్తులు పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహిళలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళ తేడా లేకుండా అందరూ రోడ్డెక్కిన పరిస్థితి. మీరు కోరుకుంటున్నది ఏంటి? మాకు ఇథనాల్ ఫ్యాక్టరీ బంద్ కావాలి అంతే. అది మాకు ఎలక్షన్ల కన్నా ముందు మహేశ్వర్ రెడ్డి వచ్చి అది అడ్లు కొనేది, అది కొనేది అని ఓట్లు వేయించుకున్నాడు. సంపత్తుతో ముందు ఓడిపోయిండు. మళ్ళీ గెలుస్తాని ఏడుచుకుంటా మా ఇళ్ళకి వచ్చి మాకు వృక్షం ఎత్తుకొని ఓట్లు అడుక్కున్నాడు. వేసి గెలిపించినాక 4 నెలల ఇప్పుడు మేము రావట్టి ధర్నా చేస్తున్నాం. ఒక్కనాడు సుఖం రాలేడు. వచ్చి ఎందుకోసం ధర్నా చేస్తున్నారమ్మా? అది ఇథనాల్ ఫ్యాక్టరీ కదా, బంద్ చేపిస్తాని చెప్పేటోడు కాడ రాలే, ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే, ఎవ్వరు రాలే. ఈ ఊళ్ళో సర్పంచ్ సుఖ రావాలి. ఆర్డీఓ లేడీ ఆఫీసర్ను నిన్న నిర్బంధించారు 4 గంటలు. ఆమెకు అసలు ఆమెకు ఏం చేయలే. ఆమె వచ్చిందా, మాట్లాడిందా, కార్లో పోయి కూర్చున్నది. ఆమెకు కావాలే ఉన్నాం కానీ ఆమె మీద మేము చేతి పెట్టలే, ఏం పెట్టలేము. ఆలే కావాలని మమ్మల్ని నూకి ఆడవాళ్ళని చూడకుండా పోలీసులే మమ్మల్ని కొట్టిండ్రు. డిఎస్పీ కొట్టిండు. పెద్ద ఎత్తున చూడొచ్చు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శాంతియుతంగానే ఈ నిరసన చేస్తున్నామని చెప్తున్నారు. శాంతియుతంగా వాతావరణంలో కొనసాగుతున్న ఈ నిరసనను ఎవరు కూడా అడ్డుకోవద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలనే ఏకైక డిమాండ్తో ఈ ఆందోళన అయితే కంటిన్యూ అవుతుంది. వేల మంది జనాలు మహాధర్నాలో భాగంగా దిల్వార్పూర్ మండల కేంద్రంలోని నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇప్పటికే ఎస్పీ జానకి షర్మిల వీరందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితి అదుపు చేసే పరిస్థితి లేకపోవడంతో ఒక్కటే డిమాండ్, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు, మేం గనుక ఇక్కడ గెలిస్తే ఆ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీయించేస్తామంటున్న రాజకీయ నాయకులు ఇప్పుడు ఎక్కడ అంటూ కడుపు మంటతో స్థానిక ప్రజలంతా కూడా రోడ్లపై ధర్నా చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇక మూవింగ్